నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో కొత్తగా 5 కరోనా స్ట్రెయిన్ కేసులు, మొత్తంగా 25 మందికి సోకిందన్న కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి చేదు గుర్తులను మిగిల్చిన 2020, కన్నీరు పెట్టించిన లాక్డౌన్, వరదలు, వర్షాలు. వన్యప్రాణులకు మేలు చేసిన కరోనా విపత్తు, గణనీయంగా పెరిగిన జీవజాతుల సంఖ్య. అమెరికాలో నలుగురిని హతమార్చిన దుండగుడు, కుటుంబ సభ్యులను కాల్చి చంపి ఆత్మహత్య. కొన్ని గంటల్లో EU నుంచి విడిపోనున్న బ్రిటన్, లాంఛనంగా పూర్తయిన తెగతెంపులు. కరోనా కొత్త రకం వైరస్ భారత్లో కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25 కేసులు గుర్తించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం ఉదయం వరకు 20 కొత్త రకం వైరస్ కేసులు గుర్తించగా ఈ రోజు మరో 5 కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పూణేలోని NIV ల్యాబ్లో 4కి, ఢిల్లీలోని IGIB ల్యాబ్లో 1కి కొత్త రకం వైరస్ సోకినట్లు గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితులతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేసుకోవాలని అధికారులు సూచించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 36వ రోజుకు చేరుకుంది. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద బైఠాయించిన రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నినదించారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. బుధవారం 2 అంశాలపై రైతు సంఘాలు, కేంద్రం మధ్య ఏకాభిప్రాయం కుదరగా సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధర చట్టబద్దతపై సందిగ్ధత కొనసాగుతోంది. వీటిపై చర్చించేందుకు జనవరి 4న మరోసారి భేటీ కావాలని కేంద్రం, రైతు సంఘాలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేరళ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. రైతుల నిజమైన ఆందోళనలను గుర్తించాలని, 3 సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని శాసనసభ తీర్మానం చేసింది. సాగు చట్టాలపై చర్చించేందుకు, అన్నదాతల ఆందోళనలకు సంఘీభావం తెలిపేందుకు కేరళ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన కేరళ సీఎం పినరయి విజయన్ వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్కు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన దేశ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైనదన్నారు. అన్నదాతల ఆందోళన ఇలాగే కొనసాగితే అది కేరళపై తీవ్ర ప్రభావితం చూపుతుందన్నారు. తమ జీవితాలు ప్రభావితం చేసే చట్టాల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నప్పుడు తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సిన నైతిక బాధ్యత శాసనసభలకు ఉందని ఆయన అన్నారు. సాగు రంగం సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కేంద్రం వివాదాస్పద చట్టాలను తీసుకొచ్చిందని, దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారని విజయన్ గుర్తు చేశారు. కాలం అనంతం, ఓ తీపి జ్ఞాపకానికి, మరో చేదు గుర్తుకు సాక్షిభూతం. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ మరో ఏడాది కాలగమనంలో కరిగిపోయింది. మరికొన్ని గంటల్లో 2020 కూడా చరిత్రలో కలిసిపోతోంది. కాలం అనే కాన్వాస్పై ఈ ఏడాది ఎన్నో చెరిగిపోని ముద్రలు వేసింది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే వచ్చిన కరోనా తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో మానని గాయాలను మిగిల్చింది. శతాబ్దం తర్వాత వచ్చిన వరదలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. మరకలు, మెరుపులతో ఎన్నో ఘటనలకు వేదికగా నిలిచిన 2020లో తెలంగాణ గుర్తుల్ని ఓసారి మననము చేసుకుందాం. రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది పల్లె ప్రగతి 2వ దఫాతో పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేసింది. నిధులు సమకూర్చి ప్రజాప్రతినిధులు, అధికారులపై జవాబుదారీతనాన్ని మోపడంతో గ్రామాల్లో, పట్టణాల్లో మంచి ఫలితాలే వచ్చాయి. వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రానికి ఆదాయం బాగా వస్తుండటంతో 2020-21 వార్షిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 1,82,000 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే పెరిగిన కరోనా ఉధృతి ఆ పరిస్థితులను మార్చివేసింది.
మార్చి నెలలో రాష్ట్రంలో ప్రారంభమైన కోవిడ్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడంతో జనతా కర్ఫ్యూ రోజే రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ ను ప్రభుత్వం విధించింది. కరోనా ఉధృతిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం సమీక్షలు, సమావేశాలతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చారు. లాక్డౌన్ విధింపుతో అన్ని కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. దీంతో పేదలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సాయాన్ని అందించింది. రాష్ట్రంలో పనిచేస్తున్న వలస కార్మికులకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని సొంత ప్రాంతాలకు పంపింది. లాక్డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు స్తంభించడంతో ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పన్నులు, ఇతరత్రా ఆదాయాలు తగ్గడంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కొంతమేర కోత విధించిన ప్రభుత్వం ఆ తర్వాత వాటిని సర్దుబాటు చేసింది. వేతనాలు, పింఛన్లలో కోత చట్టబద్ధతను న్యాయస్థానం ప్రశ్నించడంతో మొదట ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి ఆ తర్వాత దానికి చట్టరూపమిచ్చారు. ఆదాయం భారీగా పడిపోవడంతో పాటు అదనపు వ్యయం దృష్ట్యా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఎక్కువగా రుణాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదికి ఇప్పటి వరకు దాదాపు 30,000 కోట్ల వరకు అప్పులు తీసుకుంది. క్రమంగా కార్యకలాపాలు ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే ఆదాయం పుంజుకుంటోంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు వ్యవసాయ రంగానికి నిధులకు కొరత రానివ్వలేదు. సంక్షేమానికి నిధులను యథావిధిగా కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో రైతులు ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశంతో కళ్లాల వద్దే పంటలను కొనుగోలు చేశారు. రుణమాఫీలో భాగంగా 25,000 లోపు రుణాలు ఉన్న వారికి నిధులు విడుదల చేశారు. వానాకాలం పంట రైతు బంధు సాయం కోసం స్వల్పకాలంలోనే 7,200 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. యాసంగి రైతు బంధు సాయం కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. రైతు బీమా ప్రీమియాన్ని చెల్లించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ల వారీగా రైతు వేదికలు, కళ్లాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో పంటల సాగు పెరిగి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. భారత ఆహార సంస్థకు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రం సమకూర్చింది. మార్కెట్లో డిమాండున్న పంటలను సాగు చేయాలన్న ఆలోచనకు అనుగుణంగా నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ వానాకాలంలో పంటల సాగు రికార్డు స్థాయిలో 1,40,00,000 ఎకరాలకు పైగా జరిగిన భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగింది. సన్నవడ్ల కొనుగోళ్ల అంశం మొదట్లో కొంత ఇబ్బందికరంగా మారింది. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ఉన్న అనుకూలతల దృష్ట్యా పెట్టుబడుల హవా కొనసాగింది. ఐటీతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు బాగానే వచ్చాయి. డేటా సెంటర్ ఏర్పాటు కోసం అమెజాన్ సంస్థ 27,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకొచ్చింది. ఈస్టర్ ఫిల్మ్స్, ఫియట్, మెట్రానిక్స్, వెల్స్పన్, మేధా సర్వో, లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియాతో పాటు పలు ఇతర కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే రోజు కొన్ని కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ పై ఒత్తిడిని తగ్గించడంతో పాటు వర్క్ టు వాక్ విధానాన్ని ప్రోత్సహించేలా సమీకృత టౌన్షిప్ పాలసీని, ఐటీ రంగాన్ని భాగ్యనగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా గ్రిడ్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణలో భాగంగా జిల్లాల్లో ఇప్పటికే కొన్ని ఐటీ హబ్లను ప్రారంభించిన సర్కార్ మరికొన్ని నగరాల్లో శంకుస్థాపన చేసింది. ఆన్లైన్లో భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్ బీపాస్ అమల్లోకి రావడంతో పాటు టీఎస్ ఐపాస్ లో పర్యాటకం సహా మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలు, పంప్ హౌజ్లు అందుబాటులోకి రావడంతో ఉమ్మడి మెదక్ సహా పరిసర ప్రాంతాల్లో మరికొంత భూమికి సాగునీటి సౌకర్యం లభించింది. మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో జల వివాదాలు మళ్లీ మొదటికొచ్చినట్లయింది. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతలపై అభ్యంతరాలు పరస్పరం ఫిర్యాదు చేసుకునే వరకు వచ్చాయి. అత్యున్నత మండలి సమావేశం వేదికగానూ జలజగడం సాగింది. అటు అక్టోబర్ నెలలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రత్యేకించి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సహా శివారులో 100 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో కురిసిన కుండపోత జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. చెరువులకు గండ్లు పడడంతో వరద ఉప్పొంగింది. వందల కాలనీలు, వేలాది ఇండ్లు నీట మునిగాయి. హైదరాబాద్ లో బోట్లలో తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా కాలనీలు వారం 10 రోజులకు పైగా వరద నీటిలోనే ఉండాల్సి వచ్చింది.
హైదరాబాద్కు మణిహారంగా మాదాపూర్ దుర్గం చెరువుపై నిర్మించిన అత్యాధునిక తీగల వంతెన ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చింది. భాగ్యనగర చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే మొజంజాహి మార్కెట్ పునరుద్ధరణ పూర్తయి ప్రారంభమైంది. సౌకర్యాల లేమి, భద్రతాపరమైన లోపాల దృష్ట్యా కొత్త సచివాలయ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. విపక్షాల విమర్శల మధ్య పాత సచివాలయాన్ని కూలగొట్టి అదే స్థలంలో నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టింది. న్యాయస్థానం ఆదేశాలతో కొన్నాళ్ల పాటు ఆగిన కూల్చివేతలు కోర్టు అనుమతితో ఆ తర్వాత పూర్తయ్యాయి. చెన్నైకి చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్ పొన్ని రూపొందించిన కొత్త సచివాలయ భవన సముదాయ నమూనాకు ఆమోదం లభించడంతో పాటు టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 7 అంతస్తుల మేడలో సువిశాలంగా అత్యాధునిక వసతులతో నూతన సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. అవినీతి లేని, పారదర్శకమైన, జవాబుదారీతనంతో సులువుగా భూ లావాదేవీలు జరిగేలా కొత్త రెవెన్యూ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీఆర్ఓల పోస్టులను రద్దు చేసిన సర్కార్ ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు జరిగేలా కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురావడంతో పాటు పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు చేసింది. కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు కొన్నాళ్ల పాటు నిలిచిపోయాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ధరణి పోర్టల్ ద్వారా ప్రారంభం కాగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం ధరణి ద్వారా జరగలేదు. ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలు అడగడంపై న్యాయస్థానం అభ్యంతరాల నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మళ్లీ పాత విధానంలోనే చేపట్టాల్సి వచ్చింది. 100 రోజులుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడడంతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాలకు ఇక్కట్లు ఎదురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఎల్ఆర్ఎస్ ను తీసుకొచ్చింది. క్రమబద్దీకరణ రుసుము ఎక్కువగా ఉందన్న వాదన నేపథ్యంలో 2015 పథకం ధరలనే వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ప్రజలకు స్వదేశీ కరోనా టీకా అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. దేశంలో ఉత్పత్తి అయిన టీకానే ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ టీకా తయారీ చివరి దశలో ఉందన్న ప్రధాని నూతన సంవత్సరంలో వ్యాక్సినేషన్ను ప్రారంభిస్తామని చెప్పారు. అతిపెద్ద టీకా కార్యక్రమం ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రధాని వివరించారు. వైద్య రంగం బలోపేతమే లక్ష్యంగా 6 ఏళ్లలో 10 ఎయిమ్స్ ఆసుపత్రులు, 20 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 30,000 కోట్ల పేదల ధనం ఆదా చేశామని రాజ్కోట్లో ఎయిమ్స్ కు వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2020లో ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడిపోగా వన్యప్రాణుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఏనుగులు, పులులు, చిరుతలు, సింహాలు, అడవి పందులు, తాబేళ్లు, ఫిన్ తిమింగలం, సీల్స్తో పాటు అంతరించే దశలో ఉన్న మరికొన్ని జీవజాలాల సంఖ్య పెరిగినట్లు జీవశాస్త్రవేత్తలు గుర్తించారు. సంతానోత్పత్తి, పరిరక్షణ చర్యల ద్వారా వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు చెప్పారు. పిగ్మీ హాక్స్ ప్రపంచంలోనే అతి చిన్న, అరుదైన అడవి పంది జాతి. కానీ ఈ ఏడాది ఇవి లాక్డౌన్ లో ఉన్నాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందడంతో వాటిని లాక్డౌన్ లో ఉంచారు. మే నాటికి 16,000కు పైగా దేశీయ పందుల్ని చంపినట్లు పేర్కొన్న అధికారులు వైరస్ వల్ల వ్యాపించే అంటువ్యాధికి టీకా గాని, నివారణ కానీ లేదన్నారు. 10 అంగుళాల పొడవైన పిగ్మీ హాక్స్ 1960లోనే అంతరించాయని భావించారు. కానీ ఇటీవలి కాలంలో సంతానోత్పత్తి, ఇతర పరిరక్షణ కార్యక్రమాల ద్వారా పిగ్మీ హాక్స్ జాతుల్ని కాపాడారు. రష్యాలోని కాకసస్ స్టేట్ నేచర్ బయోస్పియర్ రిజర్వ్ 2 పర్షియన్ చిరుత పులుల్ని అడవిలోకి విడుదల చేసింది. ఈ చిరుతలు ఒకప్పుడు బ్లాక్, కాస్పియన్ సముద్రాల మధ్య పర్వత ప్రాంతాల్లో ఉండేవి. వేట, ఆవాసాలు కోల్పోవడం వంటి కారణాలతో 20వ శతాబ్దం నాటికి పర్షియన్ చిరుతల సంఖ్య బాగా తగ్గింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1300 కంటే తక్కువ ఉన్నట్లు అటవీ శాఖ నిపుణుల అంచనా. 2013లో 50 ఏళ్లలో మొదటిసారిగా అంతరించిపోతున్న జాతుల్ని అడవిలోకి తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా 2 పర్షియన్ చిరుత పులులు రష్యన్ జాతీయ ఉద్యానవనంలో జన్మించాయి. నమీబియాలోని పులుల సంఖ్యను అధ్యయనం చేసిన పరిశోధకులు, రైతులు తమ మందలపై జరిగే దాడుల సంఖ్యను తగ్గించడానికి ఓ మార్గాన్ని కనుగొన్నారు. జర్మన్, స్లోవేనియన్ పరిశోధకులు చిరుత సమాజం ఎలా ఉంటుందో అధ్యయనం చేశారు. ఆఫ్రికన్ పులుల్లా కాకుండా చిరుతలు రోజూ వేటాడతాయి.
మలేషియాలో బ్లూ వరల్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి సముద్ర జీవ శాస్త్రవేత్తలు ఫిన్ తిమింగళం అరుదైన దృశ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని అడ్రియాటిక్ తీర ప్రాంతంలో ఈదుతుండగా ఈ ఫోటో తీశారు. తిమింగళాలు వసంత ఋతువు, వేసవిలో ఈ తీరాన్ని సందర్శిస్తాయి. చిన్న రొయ్యల లాంటి కస్టేసియన్లను ఆరగించడానికి ఫిన్ తిమింగళాలు అడ్రియాటిక్ తీర ప్రాంతానికి వస్తాయి. ఈ ఏడాది మాంటెనెగ్రో, అల్బేనియా తీరాల్లోనూ ఫిన్ తిమింగళాల జాడను గుర్తించారు. కాంగోలో పాయింట్ నోయిర్ తీరంలో సముద్ర తాబేళ్ల సంఖ్య పెరుగుతున్నట్లు పరిరక్షకులు తెలిపారు. రెనాతురా ప్రాంతం సముద్ర పరిరక్షణ బృందం ఏర్పాటు చేసిన కొత్త హేచరీల వల్ల తాబేళ్ల సంఖ్య పెరుగుతోంది. కాంగో తీర ప్రాంతం తాబేళ్ల సంతానోత్పత్తికి, దాణాకు కేంద్రంగా మారింది. ప్రతి ఏడాది 7 రక్షిత సముద్ర తాబేళ్లలో 5 జాతులు ఇక్కడికి వస్తాయని పరిరక్షకులు తెలిపారు. ఇంగ్లాండ్ తీరంలో అమెరికన్ సీల్స్ సంఖ్య పెరగడంపై వాటి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ సీల్స్ వ్యాధుల వ్యాప్తి చేయడంతో పాటు ఎక్కువ చేపల్ని తినడం, స్థానిక జలాల్లోకి సొర చేపలు రావడానికి కారణమవుతున్నాయని జాలర్లు, బీచ్ కు వెళ్లేవారు, ప్రభుత్వాధికారులు ఆరోపించారు. అనుకూలవాదులు మాత్రం కేప్ కార్డ్ ఈ సముద్ర తీర పట్టణాల్లో పర్యాటకం అభివృద్ధికి దోహదం చేస్తున్నట్లు చెబుతున్నారు. టూరిస్టులకు వినోదాన్ని పంచే అందమైన జంతువులని అంటున్నారు. ఇంగ్లాండ్ తీరంలో సీల్స్ సంఖ్య వృద్ధి చెందుతోంది. సందర్శకుల మాదిరిగానే చేపలు సముద్ర ఆహారాన్ని ఆకర్షిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కొన్ని దశాబ్దాల తరువాత సింహాల సంఖ్య పెరుగుతున్నట్లు పరిరక్షణ దళాలు గుర్తించాయి. కొన్నేళ్లుగా ఆఫ్రికన్ సింహాలు బాగా క్షీణించాయి. 2050 నాటికి అవి అంతరించిపోతాయని కొన్ని పరిరక్షణ సమూహాలు అంచనా వేశాయి. కెన్యాలో ఇటీవల జరిగిన గణనలో 2000 సింహాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ ఈ సంవత్సరం కెన్యా వ్యాప్తంగా పుట్టిన సింహం పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. కెన్యాలోని అంబ్రోసెలి ప్రాంతంలో సింహాల్ని వేటాడే మాసాయి యోధులకు వాటిని పర్యవేక్షించడం, రక్షించడం నేర్పించారు. కెన్యాకు చెందిన మాసాయి మారా, నైరోబీ నేషనల్ పార్క్స్ తో పాటు అంబోసేలి పార్కుల్లో సింహపు పిల్లల్ని గుర్తించారు. మరోవైపు ఏనుగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. అక్టోబర్ నాటికి రికార్డు స్థాయిలో 205 ఏనుగు దూడలు జన్మించాయి. 2 ఏళ్ల నుంచి మంచి వర్షాలు కురవడమే కారణమని పరిరక్షణ దళాలు పేర్కొన్నాయి. మానవ, జంతువుల జీవితాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా సంవత్సరంలో కొన్ని సానుకూల వార్తలు రావడం చాలా గొప్ప విషయమని అంబోసేలి ట్రస్ట్ వ్యవస్థాపకుడు సింథియా మోస్ పేర్కొన్నారు. కోస్టారికాలో సీతాకోక చిలుక జాతి దాదాపు నాశనం కాదని జీవశాస్త్రవేత్తలు ప్రకటించారు. కీటకాలు, పర్యావరణం, వాతావరణ మార్పులతో బయోసూచికలు ప్రకృతిలో మానవ జోక్యం నుంచి రక్షణ కల్పించనున్నాయి. భూగ్రహం వేడెక్కడం, గడ్డకట్టడం వంటి విపత్తులకు సీతాకోక చిలుకల జాతులు అంతరించిపోవడానికి కారణమవుతాయని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. యుఎస్ లో ఇది ఒక మేక మంద అందరికీ ఉచితం. ఇది ఒక పెరిగిన పార్కును మింగివేయడానికి రూపొందించబడింది. మన్హాటన్ యొక్క తూర్పు నదిలోని స్టూయస్ వంట్ కోవ్ పార్క్ నిర్వాహకులు వేసవిలో నిర్మించిన దురాక్రమణ కలుపు మొక్కల్ని తొలగించడానికి 20 మేకల్ని అద్దెకి తీసుకున్నారు. ఎందుకంటే మహమ్మారి కారణంగా సిబ్బంది మరియు బడ్జెట్ కోతలు ఈ ప్రాంతాన్ని అధికంగా పెంచాయి. కానీ తోటల బృందాన్ని నియమించడం కంటే మేకలు సమర్థవంతమైన పర్యావరణ అనుకూలమని పార్క్ నిర్వాహకులు తెలిపారు. 2020లో కొత్త డైనోసార్ జాతిని కనుగొన్నారు. ఐల్ ఆఫ్ వైట్ లో కొట్టుకుపోయిన ఎముకల నుంచి ఈ డైనోసార్ ను యూకేలోని పాలియోంటాలజిస్టులు గుర్తించారు. 2019లో వారాల వ్యవధిలో కనుగొనబడిన రెండింటితో కలిపి కొత్తగా కనుగొన్న డైనోసార్ జాతుల నుండి 115 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించినట్లు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. వెక్టరోవేనేటర్ ఇనోపినాటస్ క్రెటేషియస్ కాలంలో నివసించినట్లు తేల్చారు. రుణ యాప్ల అక్రమ దందా డొంక కదులుతోంది. ఢిల్లీలో చైనాకు చెందిన ప్రధాన సూత్రధారుణ్ణి అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటి వరకు యాప్ల ద్వారా 21,000 కోట్ల వ్యాపారాన్ని జరిగినట్లు గుర్తించారు. బిట్కాయిన్ల రూపంలో ఈ నగదును విదేశాలకు బదిలీ చేసినట్టు వెల్లడైంది. భారత్కు చెందిన వ్యవహారాలు చూస్తున్న మరో చైనా దేశస్థుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్ రుణాల యాప్ల కేసులో తవ్వే కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 15 రోజుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. చైనా దేశస్థులు వెనుక ఉండి నడిపిస్తున్న ఈ రుణదందాలో 6 నెలల్లోనే 1.4 కోట్ల లావాదేవీల ద్వారా 21,000 కోట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు.
ఇప్పటి వరకు సుమారు 150కి పైగా రుణ యాప్లను నిర్వహిస్తున్నట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రుణాల యాప్ల రూపకల్పన, కాల్ సెంటర్ల నిర్వహణలో అన్ని తానై వ్యవహరించిన చైనాకు చెందిన చూవుయ్ అలియాస్ లాంబోను ఢిల్లీలో అరెస్టు చేశారు. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన లాంబోను విమానాశ్రయంలో షాంఘై వెళ్లే విమానం ఎక్కేలోపు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. లాంబోను హైదరాబాద్ తీసుకువచ్చి విచారిస్తున్నారు. అగ్లో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, లీయూ ఫాంగ్ టెక్నాలజీ, నాబ్లూమ్ టెక్నాలజీ, పిన్ప్రింట్ టెక్నాలజీ కంపెనీలను నడుపుతున్న లాంబో కర్నూలుకు చెందిన నాగరాజును కాల్ సెంటర్ నిర్వాహకుడిగా నియమించుకున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న కాల్ సెంటర్లకు ఇతనే కీలకంగా వ్యవహరించినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. హైదరాబాద్తో పాటు పలు మెట్రో నగరాల్లోనూ కాల్ సెంటర్ల ద్వారా వేధింపులకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. భారత్లో యాప్ల వ్యవహారం చూస్తున్న మరో చైనావాసి యువాన్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇతను చైనాలోని బీజింగ్లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు 29 మందిని రుణ యాప్ల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాలో ఉన్న కోట్ల నగదును స్తంభింపజేశారు. తెలుగు రాష్ట్రాల్లో యాప్ల ద్వారా రుణాలిస్తున్న చైనా కంపెనీలు బాధితుల నుంచి రోజుకు 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ నగదును ముందు ఈ వ్యాలెట్లలోకి బదిలీ చేసుకుని అనంతరం 340 వర్చువల్ ఖాతాలోకి డిపాజిట్ చేస్తున్నారు. ఆ తర్వాత వేర్వేరు కంపెనీల ఖాతాలు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించడంతో పాటు బిట్కాయిన్ల ద్వారా విదేశాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. అంతర్గత కలహాలతో సొంత కుటుంబ సభ్యులనే ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపిన ఘటన అమెరికాలోని హూస్టన్లో జరిగింది. మృతుల్లో 2 మహిళలు, మరో 2 పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఓ మహిళ తనని కాపాడాలని తమకు ఫోన్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆమెను కాపాడేందుకు ఆ ఇంటికి వెళ్లగా అప్పటికే సాయుధుడు కుటుంబ సభ్యులను హతమార్చి తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్పుల ఘటనకు తక్షణ కారణాలు తెలియవన్న పోలీసులు కుటుంబ కలహాలే ప్రధాన కారణంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ అధికారికంగా మరికొద్ది గంటల్లో విడిపోనుంది. ఈ మేరకు సంబంధిత బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలపగా ఈయూ నుంచి బ్రిటన్ తెగతెంపులు లాంఛనంగా పూర్తయ్యాయి. ఈ అర్ధరాత్రి నుంచే ఈయూ ఏకీకృత మార్కెట్ నుంచి బ్రిటన్ నిష్క్రమించనుంది. ఇక నుంచి ఐరోపా సమాఖ్యలోని దేశాల మాదిరిగా బ్రిటన్కు ఎలాంటి వెసులుబాట్లు ఉండవు. ఈయూలో సభ్యదేశంగా ఉన్నన్ని రోజులు బ్రిటన్ వివిధ దేశాలతో విడిగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోలేకపోయేది. ఈయూలో ఉండటం వల్ల తమకు ఎలాంటి లాభం లేకపోగా తమపై ఆర్థిక భారం పడుతోందని భావించిన బ్రిటన్ ప్రభుత్వం బ్రెగ్జిట్ కు మొగ్గు చూపింది. మరోవైపు తమ నుంచి విడిపోతున్నప్పటికీ బ్రిటన్పై ఈయూ ఉదారత చూపించింది. నిష్క్రమణ అనంతరం కూడా బ్రిటన్ నుంచి జరిగే వాణిజ్యానికి టారిఫ్లు విధించకూడదని నిర్ణయం తీసుకుంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. కరోనాకు సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిగింది. నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు విధించాలన్న హైకోర్టు ప్రజలు గుమిగూడకుండా నిషేధించే సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి హైకోర్టు ఏం సూచనలు చేసింది? అయితే నరేష్, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్ట్రెయిన్ వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు విధించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే ప్రస్తుతం అంటే కొన్ని నెలలుగా హైకోర్టు ఇస్తున్న ఆదేశాలు, అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉత్తర్వుల వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే కొత్తగా వస్తున్న స్ట్రెయిన్ మరింత ప్రమాదకరంగా ఉందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చెప్తున్నందున వాటన్నింటిని కూడా పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది. కాబట్టి ఈ రోజు రాత్రి ఖచ్చితంగా ఒక ఆంక్షలు అనేది ఉండాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రజలు గుమిగూడకుండా పూర్తిగా నిషేధించే అంశాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది. అదేవిధంగా 144 సెక్షన్ కూడా విధించే అవకాశాలను పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్, ముంబై తదితర
ప్రాంతాల్లో ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. రాత్రిపూట కర్ఫ్యూలు కూడా విధించింది. ఆ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని కూడా పేర్కొంది. వాటి వల్ల ఇబ్బంది ఏంటి, అవసరమైతే రాత్రి కర్ఫ్యూ పెట్టడానికి ఇబ్బంది ఏంటని కూడా ఒక దశలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎందుకంటే కేవలం ఆ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మూసివేసినంత మాత్రాన సరిపోదు. అంతర్గతంగా కూడా జనం గుమిగూడినట్లయితే ఒకసారి కరోనా వ్యాప్తి పెరిగిందంటే దాని వల్ల తీవ్రమైన నష్టం ఉంటుంది. కేవలం తెలంగాణకి కాకుండా పక్కనున్న రాష్ట్రాలకు కూడా ప్రభావం పడుతుంది. గతంలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు కూడా ఇదే విషయం చెప్పారు. అంతా అప్రమత్తంగా ఉండాలి, ఇప్పటికీ గుమిగూడారని పేర్కొన్నారు. కాబట్టి మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే ఆంక్షలు విధించాలని పేర్కొంది. అదేవిధంగా రాష్ట్రంలో కరోనా స్ట్రెయిన్ ప్రబలే అవకాశం ఉన్నందున వాటిని ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా యూకే నుంచి వచ్చిన వారందరిపైన ఖచ్చితంగా పరీక్షలు జరిపించే విధంగా, క్వారంటైన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని